కొడుకుని అలాగే వదిలేస్తావా? ఏమైంది వాడికి? ఎందుకలా ఉంటున్నాడని కనుక్కోవా? నేను విహారిని చాలా సార్లు అడిగాను వదినా, చాలా విధాలుగా నేను చెప్పాను. కానీ ఉపయోగం ఏంటి? వాడు మారాడా? నువ్వు చూసి చూడనట్టు ఊరుకుంటున్నావు. వాడిలా రెచ్చిపోతున్నాడు. రోజు రోజుకి ఇలా అయిపోతున్నాడని కొంచెమైనా బాధుందా? అక్క, విహారీ అలా ఉంటే వదిన ఎలా కామ్గా ఉంటారు? విహారీకి వదిన చాలా సార్లు సర్ది చెప్పాలని చూశారు, కానీ విహారీ ఎవరి మాట వినలేదు. అమ్మా, బావ విషయంలో నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు ఆగవే. ఏడి విహారీ, రానివ్వు. విహార్తో ఈరోజు దీని గురించే మాట్లాడతాను కదా. అదిగో అక్క, విహారీ వచ్చాడు. రే విహారీ, విహారీ విహారీ నిన్నే, విహారీ నిన్నే. ఏం చేస్తున్నావు విహారీ నువ్వు? తాగుతున్నాను అత్తయ్య. ఎందుకలా తాగుతున్నావు? మత్తెక్కడానికి. బావా, ఎప్పుడు లేంది ఈ వ్యసనం ఏంటి? ఎప్పుడూ లేంది ఇలా మీరందరూ నిలబడి నన్ను అడగటం ఏంటి? విహారీ, నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నువ్వు చైర్మన్ పదవికి రాజీనామా చేశావా? చేశాను. కాళ్ళు చేతులు కట్టేద్దామా? తను మత్తులో ఉంది, పైగా ప్రెగ్నెంట్ కూడా. తనేం చేయగలదు? ఎక్కడికి పారిపోగలదు? ఆమెనేం కట్టేయద్దు, రూమ్ తలుపు వేసేద్దాం, సరిపోతుంది. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు, నువ్వా? హే, నువ్వెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అసలు నువ్వెవరు? నీ ఉద్దేశం ఏంటి? ఏయ్, అరవకుండా కూర్చో. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ గదిలో నన్నెందుకు బంధించావు? అసలు ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? నీ వెనకున్నదెవరు? నిన్ను చంపొద్దు అన్నారని కొట్టకుండా కామ్గా ఉన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ ప్రాణాలుంటాయి కాని నీ కడుపుండదు. నీ కడుపులో బిడ్డ కూడా బ్రతికుండదు. జాగ్రత్త. పవిత్రమైన మా ప్రేమకు ప్రతిరూపమైన మా బిడ్డని లేకుండా చేస్తానంటావా? నువ్వసలు ఆడదానివేనా? నీకు అమ్మతనం యొక్క గొప్పతనం తెలుసా? ఏంటే ఊరుకుంటున్నానని ఎక్స్ట్రా చేస్తున్నావా? నా కడుపులో ఉన్న బిడ్డ గురించి చులకరంగా మాట్లాడతావే, నన్నే కొడతావే.
ఏయ్ ఏయ్ ఆగో ఆగో కూర్చో అడు కూర్చో కాంగో కూర్చో చంపేస్తా లేకపోతే ఇదిగో తాడు ఊరికే ఉంటే లాభం లేదు అమ్మా కట్టేయాల్సిందే వదలండి నన్ను ఆ! హే, నన్ను ఎందుకు కడుతున్నావు? నన్ను వదలు. ఏయ్ గమ్మున ఉండమని చెప్తున్నాను కదా నన్ను వదలండి. ఏయ్ అరిచావంటే నిన్ను నీ కడుపులో బిడ్డని ఇద్దరిని చంపేస్తా ఏయ్ పదా